అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. గన్నవరంలో రాకీ అవెన్యూస్ బాధితులు రెరాలో కౌంటర్ మెమరాండం ఫైల్ చేశారు. చంద్రిక అయోధ్య ఫేజ్ 2 బాధితులు మెమరాండంలో కీలక అంశాలను ప్రస్తావించారు. ఫ్లాట్ల కోసం చెల్లించిన సొమ్ములో 70% అమౌంట్ను ప్రత్యేక ఖాతాలో రాకీ అవెన్యూస్ యాజమాన్యం డిపాజిట్ చేయలేదని బాధితులు ఆరోపించారు. కోవిడ్ కారణాలు చెప్పి ఈ ప్రాజెక్టు కోసం చెల్లించిన సొమ్మును వేరే ప్రాజెక్టులకు తరలించారని మెమరాండంలో ప్రస్తావించారు. రెరా రూల్స్ ప్రకారం ఫ్లాట్ అలాట్మెంట్ లెటర్లు కూడా తమకు ఇవ్వలేదన్నారు. అంతేకాదు చెల్లింపులు, ట్యాక్స్ పేమెంట్స్, ఇతర పేమెంట్లకు సంబంధించిన రసీదులు కూడా ఇవ్వలేదని రెరాకు ఫిర్యాదు చేశారు. సేల్ అగ్రిమెంట్కు ముందే 10% కంటే ఎక్కువ సొమ్ము తమ నుంచి రాకీ అవెన్యూస్ సేకరించిందని, చంద్రిక అయోధ్య ఫేజ్ 2 రెరా అనుమతులు వచ్చేలోపే రిజిస్ట్రేషన్ చేశారని ప్రస్తావించారు. మరోవైపు రెరా పోర్టల్లో త్రైమాసిక రిపోర్టులు అప్లోడ్ చేయలేదని బాధితులు ఆరోపించారు. ఫ్లాట్లను అమ్ముకోవడానికి నిజాలను దాచిపెట్టారని, కావాలనే ఆలస్యం చేశారని మెమరాండంలో ప్రస్తావించారు. చట్ట వ్యతిరేకంగా థర్డ్ పార్టీని విశ్వ వెంచర్స్ను తీసుకొచ్చారని ఆరోపించారు. తప్పుల తడకగా చేసిన వెంచర్లో పెట్టుబడి పెట్టిన సొమ్ములు తిరిగి ఇప్పించాలని రెరాను కోరారు బాధితులు. అంటే యాజ్ పర్ ది ఏదైనా కన్స్ట్రక్షన్ రూల్స్ యాజ్ పర్ రెరా రెగ్యులారిటీస్ ప్రకారంగా కట్టాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ P062102009993 చంద్రిక అయోధ్య ఫేజ్ 2. ఇది వచ్చి రెరాతో అగ్రిమెంట్ ఉంటుందన్నమాట వాళ్ళకి. సో యాజ్ పర్ ది క్లాస్ రెరా క్లాస్ ప్రకారంగా బ్యాంకులో వాళ్ళు డిపాజిట్ చేయాలి అమౌంట్. అది మాకు తెలియదు వాళ్ళు ఏం డిపాజిట్ చేశారో. రెరాయే మెయిన్ దీనికి కన్సర్న్. వాళ్ళే చెప్పాలా. వాళ్ళు అగ్రిమెంట్ ఇచ్చారు, వాళ్ళు క్లాజ్ ఇచ్చారు. బిల్డర్ ఎందుకు 5 సంవత్సరాల నుంచి అప్డేట్ చేయలేదు, బ్యాంక్ వాళ్ళు ఎట్లా వాళ్ళు లోన్ ఎట్లా రిలీజ్ చేశారు, ఇవన్నీ అంత మిస్టరీ సార్. దాని గురించి అని అది భూమి పూజ చేశారు, అలా వదిలేశారన్నమాట. కొంచెం ఈ మధ్య గొడవ చేస్తే ఐరన్ దిమ్మల్లాగా కట్టేశారు. ఇంతవరకు దాని గురించి ఏమాత్రం యాక్షన్ లేదు. ప్లస్ మేము రెరాలో అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఏదో కారణం పెట్టేసేసి ఊరికే డిలే చేస్తున్నారన్నమాట. కానీ ఈరోజు మట్టి కొంత ఇంప్రూవ్మెంట్ కనిపించింది. రెరా జడ్జెస్ గారు చెప్పారన్నమాట, ఇక మీరు ఎక్కడ ఫర్దర్గా చేయడానికి వీల్లేదు, రెరా నామ్స్ ప్రకారం మీది మొత్తం ల్యాబ్స్ అయిపోయింది కాబట్టి అమౌంట్ పే చేయరు వాళ్ళకి అని చెప్పారన్నమాట. ఎంత అమౌంట్ ఇచ్చారో అంత మొత్తం డీటెయిల్స్ మనం రాసి ఇచ్చేసి మాకు సబ్మిట్ చేస్తే ఆ విషయం వాళ్ళకి తెలియజేస్తాం, మీ అమౌంట్ మీకు ఇప్పిస్తాం అని చెప్పేసి మాకు ఈరోజు కొంచెం ఇంప్రూవ్మెంట్ బాగా కనిపించింది బాగా.